అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా సాగుతున్న ఒక పెద్ద అక్రమ దందా ఇప్పుడు బయటపడింది. ఎన్నో ఏళ్లుగా పచ్చని పంటలతో మంచినీటి వనరులతో ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు నీటి చుక్క కోసం జనం అల్లాడిపోతున్నారు. దీనికి అంతటికీ కారణం అక్కడ చెలరేగుతున్న వాటర్ మాఫియా. గ్రామాల్లోని భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తూ పోర్టు అవసరాల కోసం తరలిస్తూ లోకల్ లీడర్లు కాసులు కురిపించుకుంటున్నారు. ఈ అక్రమాలపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లోని బోర్ పాయింట్ల వద్ద శనివారం నాడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో మాఫియా ముఠాలు అలర్ట్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను చూసి అధికారులు సైతం షాక్కు గురయ్యారు. కృష్ణపట్నం పోర్టు పరిసర గ్రామాల్లో వాటర్ మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ నీటి దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కొందరు బోర్ల ద్వారా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారు. రోజుకు సుమారు 50 నుంచి 70 ట్యాంకర్ల నీటిని ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికంగా బోర్ పాయింట్స్ ఏర్పాటు చేసి కేవలం 800 రూపాయలకే ట్యాంకర్ నీటిని కొనుగోలు చేస్తున్న ఈ మాఫియా నేతలు దాన్ని పోర్టు అవసరాల కోసం ఏకంగా 2000 రూపాయల వరకు అమ్ముకుంటూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఈ నీటిని పోర్టులోని పారిశ్రామిక అవసరాలతో పాటు అక్కడికి వచ్చే అంతర్జాతీయ షిప్ల అవసరాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విచ్చలవిడి తోడేత కారణంగా ముత్తుకూరు దాని చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు ఏకంగా 30 అడుగుల మేర కిందికి పడిపోయాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన తీపి నీరు వచ్చే బోర్లలో ఇప్పుడు పూర్తిగా ఉప్పు నీరు వస్తోంది. తాగేందుకు పొలాలకు మంచి నీరు దొరక్క స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉప్పు నీరు వల్ల పచ్చని పంట పొలాలు కాస్త ఎండిపోయి బీడు భూములుగా మారుతున్నాయి. తమ జీవనాధారమైన వ్యవసాయం దెబ్బతినడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, రైతులు కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ముత్తుకూరు మార్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పెరుమాళ్ల శెట్టి స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ స్వప్నతో పాటు విద్యుత్ శాఖ ఏఈ అక్బర్తో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్రమ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారనే కోణంలో కూడా విచారణ జరిపారు. అనుమతులు లేకుండా వాణిజ్య అవసరాలకు నీటిని తరలిస్తున్న బోర్ పాయింట్లను గుర్తించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేశారు. ఈ తనిఖీల అనంతరం భూగర్భ జలశాఖ ఏడీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని, పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ తనిఖీలతోనైనా వాటర్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి.